అమెరికా ఇప్పుడు ప్రత్యక్షంగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ప్రవేశించింది. 2025 జూన్ 22న అమెరికా ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ ప్రారంభించింది. B-2 స్టెల్త్ బాంబర్లు మరియు సబ్మెరైన్ల నుండి టమాహాక్ క్షిపణులతో నటాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్లోని 3 అణుకేంద్రాలపై దాడి నిర్వహించబడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ దాడిని అత్యంత విజయవంతమైన చర్యగా అభివర్ణించారు. అణుకేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆయన తెలిపారు. కానీ ఈ దాడి ఉద్దేశం శాంతిని సాధించడమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్ వెంటనే ప్రతీకారం పగలగొట్టింది. 20కి పైగా బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్పై ప్రయోగించింది. అన్ని ఆప్షన్లు టేబుల్ మీదే అంటూ హెచ్చరించింది. ఈ ఘటనతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్లు గందరగోళానికి లోనయ్యాయి. హార్మోజ్ స్ట్రైట్లో షిప్పింగ్కు ఆటంకం ఏర్పడుతుందనే భయంతో ధరలు పెరుగుతున్నాయి. అణు ప్రమాదాల నివారణ కోసం IAEA అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. పరిసరాలకు ఎటువంటి ప్రభావం ఉన్నదో అంచనా వేస్తోంది. అమెరికాలో ఉపాధ్యక్షులు వాన్స్ ఇరాన్తో యుద్ధంలో లేము అంటున్నారు. కానీ కాంగ్రెస్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో స్పందన మిశ్రమంగా ఉంది. కొందరు మద్దతిస్తుండగా ఇంకొందరు దీనిని రాజ్యాంగ విరుద్ధ చర్యగా ఖండిస్తున్నారు. ఇప్పుడు అన్ని దృష్టులు టెహ్రాన్ వైపే. ఇరాన్ తదుపరి అడుగేంటో వేచి చూడాలి. ఇంకా ఉద్రిక్తత పెరగనుందా? శాంతికి అవకాశం ఉందా? తెలుసుకోండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా అమీగో పాడ్కాస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి.